నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శత్రు బాధల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఏ మంత్రాన్ని జపించాలంటారు? తెలియజేయండి గురుగారు. నవగ్రహోగ్రమృత్యుగండవాస్తురోగవృశ్చికాః దిభాటభాగ్నికాననాగ్నిశత్రుమండలప్రవాహక్షుత్పిపాసధుర్కతస్కర ప్రయోగమిష్ప్రమాదసంకటా సదా నృసింహరక్షమాం ప్రభో. అంటే ఎలాంటి వ్యాధులైనా, ఎలాంటి ఇబ్బందులైనా మనకు కొన్ని మంత్రాల ద్వారా మనకు దూరం అవుతాయి. అయితే ఇందులో ప్రతి ఇబ్బందికి ప్రతి మంత్రం, ఏ మంత్రం పడితే ఆ మంత్రం వింటే దూరం కాదండి. ఓకే గురుగారు. ఒక సమస్య, శత్రువులు మన మీదకి వచ్చారు. శత్రువు అసలు మన మీదకి వచ్చాడు అంటే మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటున్నాం, ఎందుకు పెట్టుకుంటున్నాం, మన శత్రుత్వం పెట్టుకోవడానికి కారణాలు ఏంటనే విషయం కూడా మనం గమనించుకోవాలి. మనకు తలనొప్పి వస్తే మొకాళ్ళ నొప్పికి మందు వేసుకోకూడదుగా. అంతే కదా గురుగారు. తలనొప్పి వస్తే తలనొప్పి మందే వేసుకోవాలి. అవును గురుగారు. ఏ శరీరంలోనే కదా అన్నీ ఉంది, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే కొత్త నొప్పులన్నీ వస్తాయి మనకు. అవును గురుగారు. అలాంటి మంత్రం కూడా అన్నం ప్రాణమన్నమ పానమాహు, అన్నం మృత్యుం తము జీవాతుమాహు. మనిషి యొక్క కడుపు నిండాలంటే అన్నం తినాలి. అన్నం తింటే కడుపు నిండుతుంది, హాయిగా ఉంటాడు, ప్రాణం నిలుస్తుంది. అలాగే ఆకలి వేసినప్పుడు అన్నం వండుకుంటే ఆ అన్నం వండే లోపల ఆకలి చచ్చిపోతుంది. అవును గురుగారు. వీడికి అనారోగ్యాలు ప్రారంభమవుతాయి. అవును గురుగారు. అలా అని చెప్పి ఇవాళ వండిన అన్నాన్ని రేపు సాయంత్రం తింటాను అంటే మనం చచ్చిపోతాం. అంటే మనిషి యొక్క ప్రాణాన్ని నిలబెట్టేది, ప్రాణం తీసేది అన్నం. అలాగే మనకి ఏదైనా ఇబ్బందులు కలిగినవి, అది ఏదో ఒక రకంగా దుష్కృతము, అంటే ఒక మనిషి వలన గ్రహస్థితి ప్రభావము, కర్మయోగము, ఏదో ఒక కారణం చేత మనకు ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఏ కారణంగా, ఏ పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, దేని పరంగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ముందు. ఖచ్చితంగా తెలుసుకొని దానికి తగ్గ యాంటీవైరస్ మనం వాడాలి. దానికి తగ్గ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని మనం తీసుకోగలిగితే దాని ప్రభావం మనకు నిలబడగలుగుతాం. సర్వసాధారణంగా వినే మంత్రాలు కొన్ని ఉంటాయి. అది ఖచ్చితంగా నువ్వు అనుభవించేటువంటి దానికి అది సూటబుల్ అవుతుందా కదా అంటే మనం చెప్పలేం. పెన్సిల్ ఇంజెక్షన్ అంటారు చూసారా, అందరికి ముందు అది పడుతుందా లేదని చేస్తుంటారు. అటువంటి ఒక మంత్రం ఉంటుంది. అదేమిటి? తాత్కాలిక ఉపశమనం. తాత్కాలికంగా నీకు ఆ క్షణ ఉపశమనం ఇస్తుంది, తర్వాత మళ్ళీ అది దాని ఇబ్బంది నీకు వస్తూనే ఉంటుంది. అసలు ఇబ్బంది అనేటువంటిది దాని నుంచి మనకు పరిపూర్ణంగా రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు మూలం, మీరు ఒక చెట్టు వచ్చింది, దాని మొదలు కొట్టేస్తే మళ్ళీ ఏమవుతుంది? చిగురు వస్తుంది. కొంచెం కష్టమైన చుట్టూతా పాదు తీసి నీరు పోసి అటు ఇటు ఊపి 2 రోజులు 3 రోజుల కష్టమైన చేసి లాగితే వేలతో సహా వచ్చేస్తుంది. ఇక మళ్ళీ చెట్టు వస్తుందా? రాదు. సో మనకు వచ్చినటువంటి సమస్యని కోకటి వేలతో సహా తీసి బయటపడే ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తామంటే తాత్కాలిక ఉపసంహారం కోసం ఏదో ఒకటి, అది చాలా ప్రమాదం అండి. తాత్కాలిక ఉపసంహారం అనేటువంటిది అక్కడి వరకు మనం క్లీన్ అయిపోయింది అనుకుంటాం, లోపల పచ్చిదనం అలానే ఉంటుంది, పైన మాత్రం ఎండిపోయినట్టు కనిపిస్తుంది. చాలా ప్రమాదం అది. ఆ తర్వాత దాని నుంచి మనల్ని కాపాడటం అనేటువంటిది తేలికైన విషయం కాదు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చింది అనుకుంటే ముందు శీఘ్రంగా మనల్ని మనం నిలబెట్టుకోవడానికి నవగ్రహాపగండ మృత్యువాస్తు రోగ వృశ్చికాః దిభాటభాగ్నికాననాగ్నిశత్రుమండల ప్రవాహక్షుత్పిపాసధుర్కతస్కర ప్రయోగమిష్ ప్రమాద సంకటా సదా నృసింహరక్షమాం ప్రభో. దరిద్రదేవి దుష్టదృష్టిదోష దుఃఖదుర్భరం హరం నవగ్రహోగ్రవక్రదోషనాధి వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్రయంత్రతంత్ర కృత్రిమం అకాల మృత్యు ఉగ్రమూర్తినం భజే. ఈ 2 శ్లోకాలని వినగలిగితే ఇవాళ అనడం కష్టమమ్మా. ఓకే గురుగారు. ఈ నాలిక అంత వేగంగా అలా తిరగటం అంటే తేలికైన విషయం కాదు. అవును గురుగారు. అంటే అవి వింటమైనా కనీసం మనకు ఏదన్నా ఒక సమస్య వచ్చిందని వెంటనే ఈ 2 వింటే తాత్కాలికంగా ఒక మనోధైర్యం వస్తుంది. ఆ క్షణం మనల్ని కాపాడుతుంది. తర్వాత మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం దీర్ఘంగా కూర్చొని, చక్కటి శాస్త్ర పండితులు ఎక్కడున్నారు, ఈ సమస్య ఉంది కాబట్టి ఇది ఏ కారణంగా మనకు సమస్య వస్తుంది, దైవకృతమా దుష్కృతమా మానవ కృతమా, ఏ కృతంగా ఇది మనకు వస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మన జాతకం ద్వారా తెలియచేసుకొని దానికి
దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పూర్తిగా అతని జాతకాన్ని పరిశీలించినప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది అది వివరిస్తుంది కనుక దాన్ని అనుసరించి ఆ ప్రయోగాన్ని మనం కనుక చెబితే వాళ్ళు దాన్ని అనుసరించే ప్రయత్నం కనుక మొదలుపెట్టినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వలన అనుగ్రహ ప్రభావం చేత వారికి ఆ ఒక్క శత్రువును విమోచ్యతే అనేటువంటిది ఒకటి ఉంటుంది. కొంతమందికి బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల ప్రయోగాలు కూడా మనం చేయవలసి వస్తుంది. అది ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా మూలాన్ని తెలుసుకొని చేస్తే జీవితంలో మళ్ళీ పునరావృత్తి అంటే మరలా అనేటువంటిది రాకుండా ఉంటుంది. మూలాన్ని తెలుసుకోకుండా మీరు ఏదో సమస్య వచ్చిందని చెప్పి దానికి నేనేదో సానుకూలం చేస్తా అని చెప్పి చెప్తే అక్కడ ₹1 ఖర్చు అవుతుంది. కానీ తర్వాత అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. మళ్ళీ రావద్దు అంటే 2 రోజులు 3 రోజులు లేట్ అయినప్పటికీ కూడా ఒక్కసారి విధానాన్ని మొత్తం తెలుసుకొని సమూలంగా పాదు చేసి నీరు పోసి ఊపి కూకట వెళ్తుందా మనం పీక వదలపడగలిగితే శ్రేయస్సమ్మ. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న విధానానికి సంబంధించి ఒక మంత్రం ఒకదానికి ఉపయోగపడచ్చు, అన్నింటికి ఉపయోగపడకపోవచ్చు. అంటే గమిక్కిన శత్రు పరంపరంగా అందరూ ఒకే మంత్రాన్ని ఉపయోగించారనుకోండి, అది వాళ్ళకి నెగిటివ్ కూడా రావచ్చు, చెప్పలేం. శత్రుకృత దుస్తంత్ర దురుపద్రవాలు అనేటువంటిది ఏ నిమిత్తంగా వచ్చినాయో ఆ నిమిత్తాన్ని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక మంత్రాన్ని మనం అందివ్వగలిగితే వాళ్ళ జీవితం చాలా సౌఖ్యంగా సుఖవంతంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా. కాబట్టి ఆ విధానాన్ని మనం అనుసరించడం ఉత్తమం. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాన్ని మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.